హలో అండ్ వెల్కమ్ టు ఎస్కే షాట్స్. చాలా టీమ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆస్ట్రేలియా అయిపోయింది, ఇంగ్లాండ్ అయిపోయింది, సౌత్ ఆఫ్రికా, వెస్ట్ ఇండీస్ అండ్ ఇప్పుడు ఇందాక లాస్ట్ వీడియోలో ప్రామిస్ చేసినట్టుగానే న్యూజిలాండ్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ ఒకే పూల్లో ఉన్నారు. అక్కడి నుంచి దాటి వాళ్ళు సూపర్ 8 కి రావాలి. దే డి నాట్ హ్యావ్ ఎ గుడ్ సీజన్ ఇండియాకి అగేన్స్ట్ గా మనం మాట్లాడుకుంటే కనుక. బట్ స్టిల్ వాళ్ళ దగ్గర మంచి టీం ఉంది. వాళ్ళ ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, లెట్స్ గెట్ స్టార్టెడ్. న్యూజిలాండ్ టీం ఇండియాతో ఆడిన సిరీస్ ని పక్కన పెట్టాడు, ఎందుకంటే దేవర్ ఆల్సో ఎక్స్పెరిమెంటింగ్. సో ఆ సిరీస్ ఆధారంగా వీళ్ళు సీరియస్ గా ఉన్నారా, లేకపోతే లైట్ తీసుకున్నారా, లేకపోతే కనుక వీళ్ళని ఆఫ్ఘనిస్తాన్ ఓడించేస్తున్నారా, లేదా సౌత్ ఆఫ్రికా ఓడించేస్తుందా అనే నిర్ణయానికి మనం రాకూడదు. ఎస్, కొంచెం టఫర్ గ్రూపే వాళ్ళది, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఇస్ అన్ప్రెడిక్టబుల్. సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ ఇద్దరు కూడా ఇంచుమించు ఒకే స్థాయిలో ఆడుతూ ఉన్నారు. ఒకే వీక్నెస్లు కూడా ఉన్నాయా అని ఒక చిన్న డౌట్లు కూడా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఎందుకంటే వాళ్ళకి కాంబినేషన్ ఇష్యూ, వీళ్ళకి కొంతవరకు కాంబినేషన్ ఇష్యూ అనేది ఉంది. బట్ ఐ ఫీల్ న్యూజిలాండ్ ఎప్పుడు కూడా దే హావ్ డన్ వెల్ ఇన్ దిస్ ఫార్మాట్. వాళ్ళు ప్రతి ఫార్మాట్ లో బాగా చేశారు, అది వేరే విషయం. కానీ ఈ ఫార్మాట్ లో కంటిన్యూస్ గానే దే హావ్ బీన్ డూయింగ్ వెల్. వాళ్ళు సెమీస్ కి చాలా సార్లు వచ్చారు, ఫైనల్స్ కూడా వెళ్ళారు కన్సిక్యూటివ్ గా. సో దే డెఫినెట్లీ హ్యావ్ ఇట్ ఇన్ దెమ్. కాకపోతే చిన్న ఇష్యూస్ అనేవి ఉన్నాయి. అందులో ఇష్యూ ఏంటి అంటే గనక నంబర్ 6, నంబర్ 7, నంబర్ 8 ఎట్లా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. ఎందుకంటే ఓపెనింగ్ ఇస్ సార్టెడ్, టీమ్ సైఫర్ట్ ఆడతాడు. అండ్ అలాగే వాళ్ళకి అక్కడ ఫిన్ ఆలన్ ఉన్నాడు, అద్దరిపోయే ఫామ్ లో ఉన్నాడు. మొన్న కూడా చూసాం ఇండియాకి అగేన్స్ ఎంత బాగా ఆడాడు. బిగ్ బ్యాష్ లో కూడా చూసాం, వాయించి వదిలిపెట్టాడు. సో ఒకవేళ అవసరం అనుకుంటే కాన్వే కెన్ కమ్ ఇన్ అండ్ ప్లే, అక్కడ ఆప్షన్ అనేది ఉంది. దెన్ యూ హావ్ రచిన్ రవీంద్ర అట్ నంబర్ 3, ఫెంటాస్టిక్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. గ్లెన్ ఫిలిప్స్ అగైన్ స్పిన్ బాగా ఆడతాడు, పేస్ బౌలింగ్ బాగా ఆడతాడు. అక్కడ కూడా మీకు మంచి ఆ ఛాన్స్ అనేది ఏర్పాటు అవుతుంది ఫర్ హిమ్ ఆల్సో టు ప్లే. ఆ తర్వాత మీకు డారెల్ మిచెల్ అండ్ అలాగే చాప్మెన్ లాంటి వాళ్ళు ఉన్నారు టు ప్లే ఇట్ 5 and 6. 7 దగ్గర డెఫినెట్లీ ఇష్యూ స్టార్ట్స్. ఏంటి పరిస్థితి, ఎవరు ఆడాలి, ఏ స్థితిలో ముందుకెళ్ళాలి, ఏంటి కథ అని చెప్పేసి. ఎందుకంటే శాంట్నర్ క్యాన్ ప్లే ఎట్ 7, అందులో కాదనట్లేదు. బట్ ఇఫ్ శాంట్నర్ ప్లేస్ ఎట్ 7, మీకు మీకు 8, 9, 10 లో మరీ టేల్ ఎక్కువైపోతుంది. జిమ్మీ నీషమ్ ఫిట్ గా ఉన్నాడంటే కనుక హీ విల్ కమ్ ఇన్ అండ్ ప్లే, లేదంటే కనుక దేర్ ఆర్ డెఫినెట్ ఇష్యూస్ దేర్. దాంతో పాటు ఇఫ్ లుక్ ఎట్ ద బౌలింగ్, శాంట్నర్ అండ్ సోదిన్ పక్కన పెట్టేస్తే కానీ వాళ్ళిద్దరు కూడా ఆడారు అనుకుంటే 9 అయిపోయారు కాబట్టి మీకు డఫీ, కైల్ జేమిసన్ అండ్ అలాగే మీకు హెన్రీ అండ్ లాకీ, ఇప్పుడు వీళ్ళ నలుగురులో ఇద్దరు తీసుకొని రావాలి. సో పాయింట్ ఈస్, నిజంగానే డ్యూ ఉంది అంటే ఈ సోది ఎఫెక్టివ్, దాని గురించి ఆలోచనలో ఉంటారు. అండ్ బట్ సోది ఈజ్ లెగ్ స్పిన్నర్, మరి వికెట్ తీసే ఒక ఆస్కారం ఉన్న ఒక ప్లేయర్. ఇండియాలో బాగానే రికార్డ్ ఉంది అతనికి. సో ఇక్కడ కెన్ దే గో విత్ దట్ రిస్క్ అండ్ గెట్ 3 ఫాస్ట్ బౌలర్స్ ఇన్ డఫీ, హెన్రీ అండ్ అలాగే ఇక్కడ మీకు మన లాకీ ఫర్గ్యూసన్ ఆడడం, లేకపోతే కనుక డఫీ, జేమిసన్ అండ్ అలాగే లాకీ ఫర్గ్యూసన్ ఆడడం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. చిన్న నిగిల్స్ అవి ఇవి అన్నారు జిమినిషం కి అండ్ అలాగే మ్యాట్ హెన్రీకి, అవి ఎంతవరకు సాల్వ్ అవ్వాలి అనేది కూడా చూసుకోవాల్సిన ఒక అంశం అయితే కనిపిస్తుంది. వన్ మోర్ ఇష్యూ దట్ ట్రబుల్స్ దెమ్ ఇస్ ఫిన్ ఆలన్ అనే ఒక ప్లేయర్ ఇస్ అ వెరీ రిస్కీ ప్లేయర్. బ్రిస్క్ గా ఆడతాడు, అదర కొడతాడు, బాగుంది, కానీ దిర్ ఇస్ అ లాట్ ఆఫ్ రిస్క్ ఇన్వాల్వ్డ్ ఇన్ హిస్ గేమ్ ప్లే. సో ఇటువంటి వికెట్ల మీద ఒకవేళ నైస్ స్పిన్నర్ కమ్స్ ఇన్, లేదా ఇన్ స్వింగింగ్ బౌలర్ కూడా వచ్చి కరెక్ట్ లైన్ లో దింపాడంటే బాల్ ని, ఫిన్ ఆలన్ నుంచొని ఆడే షాట్లు కాస్త ఎల్బిడబ్ల్యూ వికెట్ ఎగిరిందంటే పరిస్థితి ఏంటి? కెన్ దే రియల్లీ యాక్సలరేట్ ఇన్ ద ఫస్ట్ 10 overs అనేది ఒక పెద్ద ప్రశ్న. దట్ ఈస్ వన్ ఆఫ్ దర్ వీక్నెసెస్. ఎందుకంటే స్ట్రెంగ్త్ ఉంది, అదే ఫిన్ ఆలన్, సైఫర్ట్ తర్వాత వీళ్ళందరూ కూడా ఎంత ఫాస్ట్ గా స్టార్ట్లు ఇస్తారో వాళ్ళు తొందరగా పడే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఆ ఒక వీక్నెస్ ఉంది. వేర్ కెన్ దే రియలీ కిక్ స్టార్ట్ ఒకవేళ వికెట్ పడిందంటే అనేది ఒక చిన్న క్వశ్చన్ అనేది ఉంది, విచ్ ఇస్ ద సేమ్ థింగ్ విత్ ఇండియా కూడా. అదే క్వశ్చన్. ఇప్పుడు అభిషేక్ మనవాడి పేరెంట్ ఈశాన్ తొందరగా పడ్డారంటే స్టార్ట్ అనేది అంత క్విక్ గా వస్తుందా అని. బట్ ఐ థింక్ ఇండియా ఇస్ బెటర్ ఎక్విప్డ్ దాన్ న్యూజిలాండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సిచ్యువేషన్. కాకపోతే ఏంటంటే న్యూజిలాండ్ రచిన్ రవీంద్ర అండ్ డెన్ ఫిలిప్స్ వాళ్ళు కూడా మంచి ప్లేయర్స్ ఆఫ్ స్పిన్, వాళ్లే బలం. రచిన్ రవీంద్ర, ఫిలిప్స్ అండ్ అలాగే ఇక్కడ డారెల్ మిచెల్, వాళ్ళు పెద్ద బలం అవుతారు వాళ్ళ స్క్వాడ్ కి. ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే కనుక హౌ ఆర్ దే యూజింగ్ చాప్మెన్. మీకు డారెల్ మిచెల్ నిజంగా ఒక ఫినిషర్ గా ఉపయోగించుకుంటున్నారా, లేదంటే కనుక ఆ సిరీస్ లో ఎక్స్పెరిమెంట్ ఏమైనా చేశారా? ఇప్పుడు ఆ సిరీస్ లో ఎక్స్పెరిమెంట్ ఏం చేయలేదు, అంతా బాగానే ఉందంటే కనుక ఈ డిజర్వ్స్ టు బ్యాట్ అప్ ది ఆర్డర్. ఒకవేళ అతను నంబర్ 4 ఆడాడంటే కనుక నంబర్ 5 కి డ్రాప్ అయ్యింది గ్లెన్ ఫిలిప్స్, లేదా అతను నంబర్ 5 కాడి చాప్మెన్ అండ్ నంబర్ 6 ఆడతాడు అనేది కూడా ఇంకొకటి చూసుకోవాల్సిన అంశం. సో ఈ యొక్క ఆర్డర్ అనేది చిన్న కన్ఫ్యూజన్ అనేది వాళ్ళకి ఉంది. దాన్ని సార్ట్ చేసుకుంటే కనుక ఐ థింక్ దే హావ్ ద రైట్ థింగ్. ఫాస్ట్ బౌలింగ్ అంటారా, ఒకవేళ పాటా వికెట్ల మీద ఆడారంటే ఇఫ్ దెర్ ఇస్ నో సీమ్, వాళ్ళని మామూలుగా బాది వదిలిపెడతారు. లాకీ ఫర్గ్యూసన్స్ ఎక్స్ట్రా పేస్ ఇస్ డెఫినెట్లీ అన్ అసెట్. బట్ ఒకవేళ కనుక పిచ్ లో ఏమాత్రం మూవ్మెంట్ లేకపోతే వేరియేషన్స్ అనేవి అంత స్ట్రాంగ్ గా న్యూజిలాండ్ బౌలర్స్ దగ్గర లేవు, విచ్ ఇస్ వీక్నెస్ నెంబర్ 2. యాడింగ్ టు దట్, ఒకవేళ డ్యూ పడింది అనుకోండి, ఇందాకే మనం మాట్లాడుకున్నాం సోది గురించి, డ్యూ పడింది అనుకోండి, శాంట్నర్ విల్ ఆల్సో బి లెస్ ఎఫెక్టివ్.
సో డ్యూ పడి వీళ్ళ దగ్గర వేరియేషన్స్ లేవు, ఫ్లాట్ ట్రాక్ వచ్చిందంటే కనుక న్యూజిలాండ్ మైట్ జస్ట్ బీ కాట్. అక్కడ ఖచ్చితమైన ప్రాబ్లం వాళ్ళ దగ్గర అయితే ఉంది. అదర్వైజ్ ఐ డోంట్ సీ దట్ మచ్ ఆఫ్ ఎ ప్రాబ్లం వాళ్ళకి. రెండోది అగైన్ దట్ ఎక్స్ప్లోజివిటీ అనేది ఎంతవరకు మెయింటైన్ చేయగలరు అనేది ఇస్ అ బిగ్ క్వశ్చన్. 200+ కంటిన్యూస్ గానే స్కోర్ చేశారు ఇండియా మీద. బట్ అగైన్ ఇండియా వాజ్ ఆల్సో ఎక్స్పెరిమెంటింగ్, అదంతా కూడా జరుగుతూ వచ్చింది. బట్ కెన్ దే స్టాప్ 200? అది ఇంకొక ప్రశ్న. 200 కొట్టడం ఒక ఎత్తు, 200 ఆపడం ఒక ఎత్తు. 200 ఆపడానికి వాళ్ళ దగ్గర బౌలింగ్ రిసోర్సెస్ సరిగ్గా ఉన్నాయా? నాట్ సో గ్రేట్. అందుకే ఈవెన్ ఇఫ్ ఇక్కడ మ్యాచ్ అయిపోయింది అనుకోండి, వాళ్ళు ఆడేది సరే, చెన్నైలో ఆడుతున్నారు ఇదని మాట్లాడు, ఆల్రెడీ శాంట్నర్ చెప్పాడు. ఇది అయిపోయిన తర్వాత విల్ ఫాల్ ఇన్ టు ది అదర్ గ్రూప్, వెళ్ళి శ్రీలంకలో ఆడాలి. సో ఆ మ్యాచెస్ అన్ని శ్రీలంకలో జరుగుతాయి. సో శ్రీలంకలో జరిగినప్పుడు ఆడితే వెళ్ళి ప్రాబబ్లీ శ్రీలంకలో మ్యాచ్లు జరిగితే న్యూజిలాండ్ కాస్త అడ్వాంటేజ్ అనేది ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ థింక్ దే మైట్ జస్ట్ మేక్ ద కట్. శ్రీలంకలో ఆడుతున్నారు కాబట్టి అక్కడ మళ్ళీ దే లెఫ్ట్ ప్లే అగేన్స్ట్ ఇంగ్లాండ్. ఆ డ్రైయర్ సర్ఫేస్ మీద ఇంగ్లాండ్ బాల్తో కొట్టించవచ్చు. శాంట్నర్ కానీ, అలాగే మనోడి పేరెంట్ సోడీ కానీ, అండ్ అలాగే అవసరం కూడా గ్లెన్ ఫిలిప్స్ కూడా బౌలింగ్ చేస్తాడు, రచిన్ రవీంద్ర కూడా బౌలింగ్ చేస్తాడు. ఆ వికెట్ల మీద మాత్రం బాగా సెట్ అవుతుంది. బట్ ఫర్ దెమ్ అక్కడికి రావడానికి వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ అండ్ సౌత్ ఆఫ్రికాని దాటాలి. ఇందులో రెండిట్లో ఒక టీంని దాటాలి. ఆ రెండిట్లో ఏ టీం వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది? సౌత్ ఆఫ్రికా డెఫినెట్లీ ముఖాముఖి కొడుతుంది వాళ్ళని. ఆఫ్ఘనిస్తాన్ తో దర్ ఇస్ ఆల్వేస్ సర్ప్రైజ్. మనం ఎక్కడ కూడా వాళ్ళని తీసి పారడానికి లేదు. బట్ ఐ డోంట్ థింక్ న్యూజిలాండ్ విల్ హ్యావ్ ఎ ప్రాబ్లం. ఐ థింక్ ఇండియాతో సిరీస్లు అవి ఓడిపోయినా కూడా దే ఆర్ రెడీ టు కమ్ ఇన్ టు ద సెమీఫైనల్స్ అనిపిస్తుంది, అన్లెస్ ఇంగ్లాండ్ ప్లే స్ట్రాంగ్ ఇన్ దట్ లీగ్, ఆ సూపర్ 8 స్టేజ్ లో. సో లెట్స్ సీ హౌ న్యూజిలాండ్ ఇస్ షేప్డ్ అప్. ఎందుకంటే బ్యాటింగ్ డెప్త్ ఉందని నేను చెప్పను, కానీ బ్యాటింగ్ రిసోర్సెస్ బలంగానే ఉన్నాయి వాళ్ళకి. స్పిన్ బాగా ఆడగలరు, ఫాస్ట్ బౌలింగ్ ని బాగా ఆడగలరు. వాళ్ళకి ఒక చాలా స్ట్రెంత్ అది. అండ్ ఆ తర్వాత ఆన్ టర్నింగ్ ట్రాక్స్ శాంట్నర్ అండ్ సోడీ కొడతారు. ఆన్ సీమింగ్ ట్రాక్స్ డఫీ అండ్ లాకీ ఫర్గ్యూసన్ కొడతారు. ఇవన్నీ కూడా వాళ్ళకి పాజిటివ్స్ ఉన్నాయి. నెగటివ్స్ మనం మాట్లాడుకుంటే అదే అగైన్ ద రైట్ కైండ్ ఆఫ్ అన్ ఆర్డర్ వాళ్ళకి ఇష్యూ అనేది కనిపిస్తుంది న్యూజిలాండ్ కి. అండ్ దెన్ పాటా వికెట్ వచ్చిందంటే కనుక బౌలర్స్ విల్ గో ఫర్ ప్లెంటీ, అందులో డౌటే లేదు. సో ఈ రెండు వీక్నెస్ ని డ్యూ పడిందంటే కనుక దే హ్యావ్ ఎ ప్రాబ్లం. ఈ వీక్నెస్ ని వాళ్ళు ఎట్లా సార్ట్ అవుట్ చేసుకుంటారు, యాడింగ్ టు దట్ రిస్క్ టేకింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఫిన్ ఆలన్ అండ్ టిమ్ సైఫర్ట్. చూద్దాం. ఇట్స్ అన్ ఎక్సైటింగ్ స్క్వాడ్ న్యూజిలాండ్. అండ్ సూపర్ 8 ఇంకా కొంచెం ఎక్సైటింగ్ ఉంటుందని అనుకుంటున్నా వాళ్ళు కూడా వచ్చారంటే కనుక.